నమస్కారం. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం. నేను రవిరాజ్. వీకెండ్ న్యూస్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలోని నూతనంగా నిర్మించిన పలు రోడ్లను రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం ప్రారంభించారు. అభివృద్ధికి ప్రాధాన్యాన్నిస్తూ వివిధ పనులు చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం సిఎస్పి రోడ్డు నుండి కొర్నికొర్ల మీదుగా కొమరవానిపేట వరకు 7.2 కిలోమీటర్ల రోడ్డు 1.4 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వాన నడుస్తున్న ప్రభుత్వానికి సమప్రాధాన్యాలని, వాటి ఆధారంగా పాలనలో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రోడ్డు పనులను సత్వరం పూర్తి చేసిన ఇంజనీరింగ్ సిబ్బందికి, కాంట్రాక్టర్కు ఆయన అభినందనలు తెలిపారు. ఒక మారుమూల ప్రాంతమైనటువంటి గ్రామానికి మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఈ కొమరవానిపేటకు రోడ్డు వేయడం జరిగింది. అది కూడా ఆనాడు గ్రామంలో అందరూ నేను వస్తే, అయ్యా మా ఊరికి రోడ్డు లేదు, మా పైన ఉన్నటువంటి గ్రామాల వరకు వేశారు, ఇది న్యాయమేనా అని అడిగారు. మన కొమరవానిపేట పక్కన ఉన్నటువంటి మొగదలపాడు. ఆనాడు నేను ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని మత్స్యకార గ్రామాలకు తార్ రోడ్లు వేయించాను. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఆనాడేసినటువంటి రోడ్లు ఇప్పుడు మళ్ళీ పాడైతే మళ్ళీ రెన్యూల్ చేయించే పని కూడా నేను ప్రతినిధిగా ఉన్నప్పుడే మీరు కోరితే చేయించడం జరుగుతున్నందుకు, అది ప్రారంభిస్తున్నందుకు మొన్న బందరవానిపేట, కేమచ్చిలాసం, కళింగపట్నం రోడ్డు సంబంధించి మొన్నే పూర్తి చేశాం. అది ప్రారంభం కూడా చేసుకోవడం అయింది. ఈవేళ ఈ మొగదలపాడు, కొమరవానిపేట మీద ఉన్నటువంటి కొర్లం ఈ గ్రామాలకు చెందినటువంటి రోడ్డు ఈనాడు పూర్తి చేసుకున్నాం. మన నియోజకవర్గంలో అన్ని రోడ్లు బాగున్నాయి. ఎక్కడ బాగులేదన్నటువంటి రోడ్డు లేదు, పట్టణంలో కానీ గ్రామాలకు కానీ. ఇంకా ఒకటి ఆరా ఎక్కడైనా ఇంకా చేయాల్సి వస్తే అవి కూడా చేయడం జరుగుతుందని సందర్భం అనొచ్చేస్తుంది. ఇంకా 5 సంవత్సరాలు మీ అందరికీ నేను చెప్తూనే ఉన్నాను, గ్రామాల్లో ఉండే ప్రజల అవసరాలని తీర్చి వారిలో ఉండేటువంటి నిరాశని, నిస్పృహని తొలగించాలని ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా పనిచేసింది. అందుకే ఏ కుటుంబం ఈనాడు విచారంతో లేదు. ఆ కుటుంబంలో ఉండేటువంటి పసిబిడ్డ నుంచి 90 సంవత్సరాలు నిండిన పెద్దవారి వరకు ఏదో ఒక విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. జీసీగడ మండలం పాలకండ్యం పంచాయతీతో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోనికి పలువురు చేరారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. జీసీగడ మండలం పాలకండ్యం పంచాయతీ నుండి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేసి నారా చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉగాదికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం. అది మీ అందరి అభిమానంతో, ఆప్యాయతతో, మీ అందరి సహకారంతో జరిగి తీరుతుంది. అలాగే మన హెచ్చర్లు కూడా 25,000 మెజార్టీతో గెలిపించడానికి కృషి చేసి పంపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని కోరుతూ, మన ఏరియాలో మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలామంది మినిస్టర్లు వచ్చారు, చాలామంది ఎంపీ. జిల్లా అధికారులందరూ గ్రీవెన్స్కు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని కలెక్టర్ మంజీర్ జిలానీ ఆదేశించారు. స్పందన సమస్యల వేగవంత పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజూర్ జిలానీ సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్
రామ్మోహన్ రావు డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజూర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారి మాత్రమే తప్పక హాజరు కావాలన్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన వినతులు చూస్తే పోలాకి మండలం మవగాం గ్రామానికి చెందిన ధర్మాన విశ్వనాథం తండ్రి లేట్ నర్సయ్య తనకి సంబంధించిన భూ సేకరణకు సంబంధించిన పైకం తన వ్యక్తిగత ఖాతాలో జమ చేయవలసిందిగా కోరుచూ స్పందన కార్యక్రమంలో దరఖాస్తును సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కిల్లిపాలెం గ్రామ నివాసిని అయిన సోడిముడి లక్ష్మి భర్త చండాలరావు బ్రతుకు తెరువు నిమిత్తం సింగుపురం గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నామని, తాను వికలాంగురాలనని, తన భర్త రోజు కూలి చేసుకుంటూ తమ జీవనం గడుపుతున్నామని తెలిపారు. ఎటువంటి స్థిర నివాసం లేనందున జగనన్న కాలనీ మంజూరు చేయమని దరఖాస్తు చేశారు. మొదటిసారిగా స్పందన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిశీలించారు. పౌర సరఫరాలు, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ, విభిన్న ప్రతిభావంతులు, ఆరోగ్య తదితర శాఖలు చేపడుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానాన్ని సంబంధిత సిబ్బందితో కలిసి ఆయన ఆరా తీశారు. ఈ స్పందన కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, అటవీ సెటిల్మెంట్ అధికారి అప్పారావు, కొవ్వాడ ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, జడ్పీ సీఈఓ వెంకట్రామన్, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్వి ప్రసాదరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. హెచ్చర్లకు చెందిన పలువురు సర్ప్ ఉద్యోగులు జీతాల విడుదల సమస్యపై సంబంధిత సీఈఓను విజయవాడలో హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కలిసి వినతినందించారు. విజయవాడ సర్ప్ ఆఫీసులో సోమవారం హెచ్చర్ల నియోజకవర్గంలోని 13 మంది వెలుగు సీఎఫ్లు 2019 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన ఇప్పటి వరకు వారికి జీతాలు పడనందున సర్ప్ అడిషనల్ సీఈఓ విజయ్ కుమార్ని హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కలిసి సమస్యను వివరించారు. సమస్యను వెంటనే పరిష్కరించి వారికి జీతాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని ఆమెను కిరణ్ కుమార్ కోరారు. సమస్యపై ఆమె స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాల్లో భాగంగా ఇళ్ల రిజిస్ట్రేషన్తో పాటు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ మంజీర్ జిలానీ అధికారులను సూచించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి ఆయన తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదల ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఏ ఒక్క సచివాలయంలో కూడా 0 రిజిస్ట్రేషన్ ఉండరాదని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు ఉంటే జిల్లా రిజిస్ట్రార్తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమగ్ర కులగణన సర్వే జిల్లాలో 85% పూర్తయిందని, మిగిలిన 15% త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రతి తహసీల్దార్, ఎంపీడీఓ తమ మండల పరిధిలో కనీసం 200 కుటుంబాల సమాచారాన్ని స్వయంగా పరిశీలించి క్రాస్ చెక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేపట్టాలని అన్నారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కూడా వీటితో పాటు రానున్న 3 రోజుల్లో 100% పూర్తి చేయాలని, అందరి మొబైల్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయించాలని అన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులు సిద్ధంగా ఉన్నాయని, గ్రామ్ స్వరాజ్ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో బిల్లులు అప్లోడ్ చేయాలని అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అన్ని కేటగిరీల్లో 2248 మంది విజేతలకు నగదు బహుమతి ప్రదానం చేయాల్సి ఉందని, వారిలో కొందరు ఆటగాళ్ల బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇంకా అందుబాటులో లేవని వాటిని వెంటనే సేకరించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖల సిబ్బంది వివరాలను ఎన్నికల పోర్టల్లో త్వరితగతిన అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్, పర్సనల్ మేనేజ్మెంట్ సిస్టంలో జిల్లా, మండలం, గ్రామం, హోదా తదితర వివరాలను అప్లోడ్ చేసి 2 రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, వైద్యారోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల డేటా 100% ఎంట్రీ కావాలని, ఇందుకు 2 రోజుల గడువు మాత్రమే ఉందని చెప్పారు. సమావేశంలో సిపిఓ ప్రసన్నలక్ష్మి, జడ్పీ సీఈఓ ఆర్ వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, జిల్లా రిజిస్ట్రార్ కిల్లి మన్మధరావు, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, బీఆర్ఆర్ వంశధార్ ప్రాజెక్ట్ ఎస్సీ డోల తిరుమలరావు, డోమా పీడీ చిట్టిరాజు, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం మంగళవారం జరిగింది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పుష్య బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. 6వ తేదీ మంగళవారం ఉదయం 8:30 కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని,
ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు. ఎన్నికల విధులపై సిబ్బంది అందరికీ ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మంజీర్ జిలానీ పేర్కొన్నారు. ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాన్ సమూన్ చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి మాస్టర్ ట్రైనర్ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్కు ముందుగా మాక్ పోల్ నిర్వహించాలని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, పీవీప్యాట్స్, ఈవీఎంలు తదితర వాటిపై వివరించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. ఎన్నికల విధులపై నిర్లక్ష్యంగా ఉండకూడదని స్పష్టం చేశారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇస్తామని అన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ తదితర వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. శిక్షణ తరగతులకు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. మెప్మా పీడీ, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ కిరణ్ కుమార్ పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ తదితర అంశాలను వివరించారు. మొత్తం ఓటర్లు, పార్లమెంటు, శాసనసభలకు సంబంధించి వేర్వేరుగా ఏజెంట్లు ఉంటారని, అభ్యర్థుల పేర్లు క్లియర్గా కనిపించే విధంగా చూడాలని అన్నారు. మాక్ పోలింగ్ ఓట్లు సరిపోయింది లేనిది చూడాలని తెలిపారు. పోలింగ్ పర్సనల్ మేనేజ్మెంట్, మాక్ పోలింగ్పై అందరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండి నియోజకవర్గ స్థాయిలో శిక్షణ తరగతులకు హాజరు కావాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్పై డోమా పీడీ మాస్టర్ ట్రైనర్ చిట్టిరాజు అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ రామ్మోహన్ రావు, పలాస ఆర్డీఓ డాక్టర్ భరత్ నాయక్, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎలక్షన్ డ్యూటీలు, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు. ఈ నెల 16న జరుగుతున్న రథసప్తమి వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఎస్పీ రాధిక పేర్కొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరగబోయే రథసప్తమి ఉత్సవం ఏర్పాట్లను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ, జిల్లా ఏఎస్పీ శ్రీమతి ప్రేమ్ కాజల్, డిఎస్పీ వైశ్రుతి, ట్రాఫిక్ సిఐ అవతారం, టౌన్ సిఐ సిఎల్ఎస్ నాయుడు, ఎస్ఐ బలివాడ గణేష్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేకేసీ వీకెండ్ న్యూస్లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం. Please subscribe, like, share and comment on JKC Media.